యూకేలో లెవెల్ క్రాసింగ్స్ 24 అవర్స్ ఓపెన్లో ఉంటాయి. ఎందుకంటే రోడ్ అండ్ పబ్లిక్ యాక్సెస్ కోసం అనమాట. సో ఇప్పుడైతే మనం లెవెల్ క్రాసింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ వచ్చే ఒక 20 to 60 సెకండ్స్ బిఫోర్ ఈ గేట్స్ క్లోజ్ అయిపోతాయి. అండ్ అక్కడ రెడ్ ఫ్లాషింగ్ లైట్ అయితే కనిపిస్తుంది మనకి. అప్పుడు అందరూ ఆగిపోవాలి. సేమ్ ఇండియాలో కూడా అట్లనే ఉంటుంది. బట్ ఇక్కడ 20 to 60 సెకండ్స్ బిఫోర్ గేట్స్ క్లోజ్ అవుతాయి. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వితిన్ 5 to 20 సెకండ్స్లో మళ్ళీ గేట్స్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఎక్కువ టైం మనం ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ట్రాఫిక్ పైల్ అయిపోతుంది. సో ఇప్పుడు గేట్స్ కూడా ఓపెన్ అయిపోయాయి మనకి. మేము ఇక్కడ లెవెల్ క్రాసింగ్ పాస్ చేసి అదర్ సైడ్ ఆఫ్ ద స్టేషన్ వచ్చేసరికి వితిన్ 1 minute ట్రైన్ అనేది స్టేషన్ క్రాస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మెయిన్గా ట్రైన్స్ అనేవి థర్డ్ రైల్ ఎలక్ట్రిసిటీనే యూజ్ చేసుకుంటాయి. ఓన్లీ ఫ్యూ స్టేషన్స్ మాత్రమే టాప్ వైరింగ్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుంటుంది అనమాట, ఓవర్ హెడ్ వైరింగ్. థర్డ్ రైల్ అంటే ఏంటంటే మెయిన్గా ట్రైన్ పాస్ అయ్యే ట్రాక్ కాకుండా దాని పక్కన ఇంకొక పట్ట ఉంటుంది. దాని ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అనమాట.